వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత విలువలు కోల్పోయి విశ్వసనీయత కోల్పోయి ఎలా తయారైనా చూస్తున్నాం. ప్రజలు కూడా అందుకు అనుగుణంగానే వర్గాలకు విడిపోయి ఎవరి పార్టీని వాళ్ళు కొమ్ము కాసుకుంటా తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని కూడా ముఖ్యమంత్రిని చేసుకుని 5 ఏళ్ల పరిపాలనలో ఎలా హింసించబడ్డారో చూసాం మనం. ఓడిపోయినా కూడా సమీక్షించుకోకుండా, పార్టీని నిర్మించుకోకుండా, ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన లేకుండా ఇప్పటికీ బయటకు వచ్చి ఎలా వికృతంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా టార్గెట్ చేసి ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వకుండా చావుల దాకా వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి మనిషా రాక్షసుడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ దాకా మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు మావి గారిని పేరింటే గుండెపోటు వస్తానట్టు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి విలువలు ఎలా దిగజార్చుకున్నాడో, ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆ మాటను బట్టి అర్థమవుతూ ఉంది. మీరు ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యల్ని? యాక్చువల్గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడా అని యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఎదురు చూస్తున్నాయండి. కంటెంట్ కోసం చూస్తున్నారు. కంటెంట్ దొరుకుతుంది. ఈసారి వాళ్ళు కూడా విరక్తి పుట్టి జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ఉంటే బాగుంటారా బాబు అనే పరిస్థితికి వచ్చారు. లేదండి, కావాలి. ఎందుకంటే వాళ్ళ సర్వైవల్ కూడా ఉందన్నమాట. ఇది ఒక ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సీరియస్నెస్ లేదు దాంట్లో ఒక విధమైన ఇది లేదు, డెప్త్ లేదు. అదేంటంటే సోషల్ మీడియాకి మాత్రం చక్కగా ఆడుకోవటానికి బాగా పనికొస్తుంది అనమాట. బాధ్యతారాహితమైన, పూర్తిగా బాధ్యత కోల్పోయిన ప్రెస్ మీట్లు అయ్యి. ఏ ప్రెస్ మీట్ చూసినా అంతే ఉందన్నమాట. ఈ ప్రెస్ మీట్ కూడా అంతే. కనీసం అసలు టీవీ ఓపెన్ చేస్తే ఏ ఛానల్ చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించే డిస్కషను, దాన్ని డిసెక్షన్ చేసేసారు పూర్తిగా. ప్రతి పాయింట్లోనూ మెటీరియల్ దొరికింది. ఎందుకంటే ఒక్క పాయింట్లో కూడా ఏదన్నా మీనింగ్ఫుల్గా పబ్లిక్కి, ప్రజలకి పనికొచ్చే వాక్యాలు ఒక్కటి కనపడలా. అతను చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఉన్నవి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసేసినాయి. దానికి ఎగోయిస్టిక్గా వెళ్ళిపోయి ఒకే మాటని కంటిన్యూస్గా తీసుకెళ్ళిపోతున్నాడు. అతనికి చెప్పారు. అసలు మీరు ఇందాక అన్నారు చూసారు, ఎంత దారుణమైన బిహేవియర్ అతనిది. మావిగననే మాట వింటే చంద్రబాబు నాయుడు గారు గుండాయి చచ్చిపోతారంట. ఏంటంటే అసలు ఆ మాట ఒక్కటి చాలండి. అతను నెక్స్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి కూడా డౌటే నాకు. ఇప్పటికే అనర్హత పడింది అసలు. ఎందుకంటే 2 yearsలోనే అతను ఓర్పు పట్టలేకపోతున్నాడు. సహనం వెయిట్ చేయట్లా. ఎప్పుడు కూటమి ప్రభుత్వం రియల్గా తప్పులు చేసిందో అది పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టారనుకోండి, ప్రజలకు కూడా వినటానికి బాగుంటుంది, అది ఉపయోగకరం కూడా. అప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకోలేని తప్పులు అనుకోండి, అప్పుడు తను రావడానికి అవకాశం ఉంటుంది. తనకి ఏకైక అపోజిషను అది 11 సీట్లే. కానీ అతను అసెంబ్లీకి కూడా రాకుండా ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకుని ఇలాంటి పిచ్చిగా అస్సలు అర్థం లేని ప్రెస్ మీట్లు. ఆ ప్రెస్ మీట్లు నిజంగా నవ్వుకుంటున్నారు ప్రజలంతా. ఇప్పుడు దాంట్లో డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్తే మనం గంటలు మాట్లాడాల్సి వస్తుంది. కాకపోతే అందరూ దీని గురించి మాట్లాడేశారు, ప్రతి పాయింట్ మాట్లాడేశారు. మనం చెప్పేది ఏంటంటే అతని ప్రెస్ మీట్లు కూడా ఒకవేళ అసలు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమి చేసింది, వాళ్ళు చేసిన తప్పులేంటి, మేం చేసిన తప్పులేంటి, 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎందుకు 11 సీట్లకు కూర్చోబెట్టారు, సమీక్షించుకుని ఒక డిగ్నిఫైడ్గా చక్కగా మేము 5 సంవత్సరాల్లో ఈ తప్పులు చేశామని పబ్లిక్లో ఒప్పుకుంటే అతన్ని ప్రజలు కొంచెం కాకపోతే కొంచెం అతన్ని ఆదరిస్తారు. అతని తప్పులు అతను కమిట్ అవ్వకుండా చేసిన తప్పునే మళ్ళా చేస్తా, అదే రిపీట్ చేస్తా, ఎగోయిజానికి పోయి దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. మావి గన్ అనేదాన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో లాస్ట్ మంత్ నుంచి 2 months నుంచి అందరం చూసాం. దాంట్లోనే అతను జోకర్గా మారిపోయాడని మనం అనుకున్నాము. కానీ అదొక స్ట్రాటజీగా ప్రజలందరూ సంతోష సమయంలో అమరావతిని చట్టబద్ధత వచ్చిన సందర్భంగా ఎంజాయ్ చేయకుండా చేశాడు అనమాట. అది ఒక్కటే కాదండి. ఇప్పుడు అతను హత్య రాజకీయాల గురించి మాట్లాడాడు. నేను చాలా మంచి వ్యక్తిని అని చెప్తున్నాడు అనమాట. ఏ మనిషి వాళ్ళంతటి వాళ్ళు నేను మంచి మనిషి అని చెప్పుకోరు. మా తాత ఇలా అయ్యాడు, మా తండ్రి ఇలా అయ్యాడు, మా బాబాయ్ ఇలా అయ్యాడు అని రకరకాలుగా చెప్పాడు కదా. వాళ్ళ తాత గురించి తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే లాస్ట్ 20 years నుంచో 15 years నుంచో న్యూ జనరేషన్కి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ తాత మర్డర్ జరిగిన తర్వాత
అది ఒక పండగ వాతావరణం నెలకొందండి రాయలసీమలో. రాయలసీమ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఫ్యాక్షనిస్టిక్ సేమ్. అది ఆ ఫ్యాక్షనిస్టిక్ సేమ్లో ఒక దుర్మార్గుడైన వ్యక్తికి కనుక మర్డర్ జరిగితే ఎంత పండగ చేసుకున్నారో నేను ఈ లాస్ట్ 2 days నుంచి చూస్తున్న వీడియోలో చెబుతున్నారు. రకరకాలుగా అతను బాధితులు అందరూ అతనితో ఎన్ని మర్డర్లు చేశారో, ఓపెన్ మర్డర్లు చేశారో అందరికీ తెలుసు. దసరా అప్పుడు నరకాసుర వధ చేస్తారు. అవును, దీపావళి ఎట్లా జరిగిందో దీపావళికి నరకాసుర వధ చేస్తారు. అదే టైపులో సంబరాలు చేస్తున్నారు. సేమ్ అండి. నరకాసుర వధ ఎట్లా జరిగితే దీపావళి జరిగిందో, రాజారెడ్డి చనిపోతే కూడా అలా జరిగింది. లేటెస్ట్ జనరేషన్కి అది తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో, ఆ మైన్స్ అధికారిని చంపి మైన్సే నాయ అనుకుని వచ్చాడో అదంతా లోకల్ పీపుల్. అంటే ఆయన ప్రస్థానం మీకు చిన్న చిన్న దొంగతనాల దగ్గర మొదలుపెట్టి ముఠాను ఏర్పాటు చేసి దొంగతనాలు చేపించి పర్సనల్ తీసుకుని ఆ పోగు చేసిన డబ్బులతో పాటు మీరు అన్నట్టు ఆ మంగంపేట మైన్స్లో ఉద్యోగం సంపాదించుకుని ఆ ఉద్యోగం సంపాదించుకోవడం నాటకీయతే. కావాల్సిన ఉద్యోగం సంపాదించలే, ఆ మైన్స్లో చేరి వాళ్ళని తుదిముట్టించి మైన్స్ కబ్జా చేయడానికి చేరాడు అక్కడ. అవును, అది ఒకటే కాదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి హైదరాబాద్లో అల్లరి సృష్టించారు. చెన్నారెడ్డిని దించేయడానికి. ఒక్క రకం కాదండి, వాళ్ళు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. రాజశేఖర రెడ్డి గురించి చెప్తున్నారు. నైట్ జగన్మోహన్ రెడ్డి నైట్ వచ్చి అందరినీ కొట్టి మళ్ళీ వెళ్ళిపోయేవాడంట బెంగళూరు. అది నేను నిన్న ఏదో వీడియోలో 2-3 ఎనలిస్టులు చెప్తుంటే చూశాను అనమాట. అసలు ఒక్కటి కాదండి, ప్రతిసారి ఏదో ఒకటి. ఇప్పుడు ఈ హత్య రాజకీయాలు తీసుకొచ్చి చంద్రబాబు నిజంగా మర్డర్ చేసినా సరే ప్రజలు నమ్మరండి. నిజంగా ఆయన తత్వం అది కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, చంద్రబాబు గారి సాచేత ధోరణి వల్లే వీళ్ళందరూ ఇట్లా. ఆయన అసలు ఆ పదం, ఆ మాట వింటా కూడా ఇష్టపడ్డారు. చూడండి, పరిటాల రవి లాంటి ఆయన్ని పోగొట్టుకున్నాడు ఆయన. పరిటాల రవి మర్డర్ ఎవరు చేశారు అందరికీ తెలుసు. అది రాజశేఖర రెడ్డి చేపించాడు, తెలియదు. తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి గాలి జనార్దన్ రెడ్డి కోసం మర్డర్ చేపించారు. అది ఆ విషయం. మరి ఈ రాజారెడ్డి మర్డర్ చేసిన వాళ్ళు జీవిత ఖైదు అనుభవించి వచ్చారు కదా. నేను ఎవరిని ఏమీ చేయలేదు, నేను చాలా మంచి వ్యక్తిని అని చెప్పుకుంటున్నాడు. మరి వాళ్ళు జీవిత ఖైదు అనుభవించారు. జీవిత ఖైదు అనిపించేదే ఉంది. ఆ సంఘటనలో పాల్గొన్న ఒకళ్ళిద్దరిని చంపేశారు వీళ్ళు కూడా. మరి ఒకటి కాదండి, తర్వాత కూడా కోకొల్లు తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఇళ్ళన్నీ భస్మీపట్నం చేశారంట. అక్కడ అన్ని ఇళ్ళు వీళ్ళకి కనుక గిట్టకపోతే అట్లా చేశారు. దాని గురించి అతను కనుక ఎప్పుడైతే ప్రెస్ మీట్లో చెప్పాడో పాత హిస్టరీ అంతా ప్రజలందరూ తోడేస్తున్నారు. తులసిరెడ్డి గారి దగ్గర నుంచి అందరూ. తులసిరెడ్డి గారి ఇంటర్వ్యూలు నేను రాత్రి టీవీలో 2-3 దాంట్లో చూశాను. ఆయన చంపడా కూడా ప్రయత్నించాడు రాజశేఖర రెడ్డి. ఆయన ఎంతో సింపుల్ వ్యక్తి. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజం ఏం జరిగిందో లేటెస్ట్ జనరేషన్కి తెలుస్తుంది. అది కదిలితే హత్య రాజకీయాలు తీసుకొస్తాం. హత్య రాజకీయాలు తీసుకొస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలంటే ప్రజలు ఎవరు అపోజిషన్ వ్యక్తులు కూడా నమ్మరు అనమాట. అపోజిషన్ వ్యతిరేక వ్యక్తులు. అసలు చంద్రబాబు నాయుడు గారు సాంతం ఎమ్మెల్యే కూడా కాకముందు, అంటే తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా కాకముందే వంగవీటి మోహన్ రంగా హత్య జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెబుతున్నాడు ఆయన. అది ముఠా హత్యలు విజయవాడలో. మీది విజయవాడ కదా? అవును. ఆ హత్య వెనక ఎవరు ఉంటారంటే నేను అది కొంచెం క్లియర్గా చెప్తా. ఇది 2 వర్గాలండి, 2 వర్గాలు. ఫస్ట్లో గాంధీ వీళ్ళందరూ ఒకే అసోసియేషన్ వాళ్ళు. ఏది స్టూడెంట్ రాజకీయాల్లో నుంచి వచ్చిన. స్టూడెంట్ రాజకీయాలకు ముందు నుంచి బడ్డీకోటి దగ్గర ఫ్రెండ్షిప్ వెళ్ళదు. అవును. అది ఇప్పుడు అది ఏంటంటే చలసాని వెంకటరత్నం గారిని మర్డర్ చేసిన తర్వాత, వంగవీటి రాధాని మర్డర్ చేసిన తర్వాత దేవినేని గాంధీని మర్డర్ చేసిన తర్వాత, దేవినేని మురళీని మర్డర్ చేసిన తర్వాత, దేవినేని మురళీని మర్డర్ చేసిన సంవత్సరం లోపే వంగవీటి మోహన్ రంగాన్ని చంపేశారు. ఎందుకంటే అది కక్షపూరిత రాజకీయాలు, ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. అది 2 గ్రూపులకు జరిగిన ఘర్షణ. 2 గ్రూపులకి ఒకళ్ళకొకళ్ళు చంపుకుంది. 2 గ్రూపుల మధ్య జరిగిన మర్డర్ అయినా వంగవీటి రంగా గారి హత్య వెనక రాజశేఖర రెడ్డి పాత్ర ఉందన్నది స్పష్టం అంటూ కూడా చాలా మంది చెప్తా ఉంటారు. అవునండి. అది ఆ రోజు బాంబులు తీసుకొచ్చింది మాత్రం రాయలసీమ నుంచే తీసుకొచ్చారని నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన చెప్పాడు. పార్థసారథి రెడ్డి గారు అని ఆయన చెప్పాడు. అక్కడి నుంచే బాంబులు వచ్చినాయి. ప్లస్ అది ఒక ఇంపార్టెంట్ ఇండస్ట్రియలిస్ట్ దానికి ఫైనాన్స్ చేశాడని, ఇతను వంగవీటి మోహన్ రంగా చాలా పెద్ద లీడర్గా ఎదుగుతున్నాడని రాజశేఖర రెడ్డి సహించలేక అతని హస్తం కూడా ఉందని కూడా అనుకుంటున్నారు అందరూ. స్పష్టమే కదా. ఇప్పుడు ఇవాళ ఏమైంది, వంగవీటి మోహన్ రంగారావు గారు అబ్బాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఏ తెలుగుదేశం వాళ్ళైతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపారని, చంద్రబాబు నాయుడు గారు చంపారని అంటున్నారు, ఆ చంద్రబాబు గారి దగ్గరే ఇవాళ వంగవీటి రాధా ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైతే వంగవీటి రంగాన్ని చంపారని ముద్దాయిలుగా ఉన్నారో, దేవినేని నెహ్రూ లాంటి ఆ నెహ్రూ గారి అబ్బాయి
అవినాష్ దాంట్లో ఎవరి దాంట్లో ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు. అంటే స్పష్టం కదా అక్కడ రంగా గారి మర్డర్లో కీలక పాత్ర పోషించింది ఆ కుటుంబమే అని చెప్పి స్పష్టం కదా. అవును, అదే దానికి నజరానగా కదా రాజశేఖర రెడ్డి ఇంటి పక్కన 5 ఎకరాలు ఇచ్చి మరి క్లియర్ చేపించి వాడు 1000 కోట్ల రూపాయల ఆస్తి అయింది. అది ఆ ప్రేమ బంధమేగా. ఆ రంగా గారిని చంపినందుకేగా 1000 కోట్ల రూపాయల ఆస్తి అల్ఫారీగా ఇచ్చింది. అప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు కూడా ఎన్టీ రామారావు కూడా నెహ్రూ లొంగిపో అని ఒక మేజర్ హెడ్డింగ్ వచ్చింది ఈనాడులో. అప్పుడు నెహ్రూ లొంగిపోయాడు. కొన్ని విషయాలు ఏంటంటే మేము లోకల్గా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే దేవినేని నెహ్రూకి ఆ హత్యతో సంబంధం లేదని తెలిసింది. దేవినేని నెహ్రూకి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ కూడా లేదంట హత్య చేస్తారని. అవును, ఆ వార్త కూడా విన్నాము. ఒక బస్సులో అందరూ వచ్చేసారు. రాయలసీమ నుంచి బాంబులు వచ్చినాయి. రాఘోయ్ పార్క్ దగ్గర ఆయన బందర్ రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చున్నాడు. తెల్లారుజామున 4:30కి ఏ ప్రాంతంలో జరిగింది. ఆ బస్సులో వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని ఆ ముద్దాయి లిస్ట్ అంతా ఉంది. ఆ కేసు ప్రూవ్ అవ్వలేదు. ఇటువంటి కేసులు ప్రూవ్ అవ్వవు. దానికి ముందు మరి మార్చిలోనే దేవినేని మురళిని చంపారు. దాంట్లో ఎవరెవరు ముద్దాయిలో అందరికీ తెలుసు. దానికి దీనికి సంబంధమే లేదండి రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారికి వంగవీటి మోహన్ రంగా హత్యకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. వంగవీటి మోహన్ రంగా హత్య కేవలం దేవినేని మురళిని హత్య చేయటం వల్లే చేశారు. ఆ కక్షతో చేశారు. అది కక్షపూరితంగా చేసుకున్నారు. ఆ కక్షను అడ్డం పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుని రంగాన్ని లేపేస్తే మనకి తిరిగి ఉండదు రాష్ట్రంలో ఉద్దేశంతో లేపేశాడు. ఆ నిందను ఇటు తోశాడని చెప్పి కూడా ప్రచారం ఉంది. అది కూడా ఉందండి. అది ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫైనాన్స్ చేశాడని కూడా ఉంది. అతని పేరు చెప్పడం మనకి ఇష్టం లేదు. రాజశేఖర రెడ్డి ఇతను రంగా బాగా ఎదుగుతున్నాడు, చాలా ముఖ్య నాయకుడు అవుతాడనే ఉద్దేశంతో, అతన్ని తుంచేయాలనే ఉద్దేశంతో కూడా చేశాడనే ఉన్న రూమర్స్ మాత్రం ఉన్నాయి. అది తీసుకెళ్ళి చివరికి చంద్రబాబు నాయుడు చేశాడనే అపవాదు నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పడానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి లేచిన కానీ తినేది రక్తపు కూడు. అలా అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. వాళ్ళ డిఎన్ఏనే అబద్ధాలు బ్రతకాలది. అసలు కేవలం దేవినేని నెహ్రూ వంగవీటి రంగా అటు ముఠా రాజకీయాలు, అది రాజకీయంతో సంబంధం లేని. తర్వాత కాంగ్రెస్లో చేరి 85లో వంగవీటి మోహన్ రంగా ఎమ్మెల్యే అయ్యాడు. అంతకు పూర్వమే దేవినేని నెహ్రూ 83లోనే తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే అయ్యాడు. 85లో వంగవీటి మోహన్ రంగా ఎమ్మెల్యే అయ్యాడు. రాజకీయంలోకి తర్వాత వచ్చారు వీళ్ళు. బిఫోర్ రాజకీయం పాలిటిక్స్లో ఎంటర్ కాకముందే ముఠా రాజకీయాలను నడిపి ఒకే వర్గంలో ఉండి ఒకే వర్గం నుంచి విడిపోయి ఒకరికొకరికి పడక చంపుకుని హత్యలు చేసుకున్నారు. తర్వాత అది రాజకీయంగా మిగతా వాళ్ళు దాన్ని వాడుకున్నారు, అంతే. అది అక్కడ జరిగింది. దాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లో చెప్పి వంగవీటి రంగా హత్య గురించి మళ్ళీ అందరూ మాట్లాడుకునేటట్టు అదొకటి చేశాడు. మళ్ళీ అంటే వాస్తవాలు బయట పెట్టాడుగా. ఇవాళ మీరు అన్నట్టు ఈ తరాలకి తెలియదు రంగా గారిని ఎవరిని చంపారనేది. ఇవాళ స్పష్టమైందిగా రాజశేఖర రెడ్డి హస్తం ఉంది, రాజశేఖర రెడ్డి చంపించాడు తన రాజకీయ ఎదుగుదల కోసం అని చెప్పి స్పష్టమైందిగా. వాళ్ళ తన తండ్రి ఎంత దుర్మార్గుడో జగన్ రెడ్డి వాళ్ళు చెప్పాడుగా. ఎందుకంటే అది ఫ్యాక్షనిస్టులు అందరూ ఇప్పుడు రాయలసీమ వాళ్ళే చెప్తున్నారు అంతా. నిన్నటి నుంచి వీడియోలు కానీ టీవీ ఛానల్స్లో కానీ రాయలసీమ వ్యక్తుల్ని తీసుకున్నారు ఈ విశ్లేషకులుగా. వాళ్ళు క్లియర్గా వాళ్ళ అనుభవాలన్నీ చెబుతున్నారు. రాయలసీమలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు అవన్నీ చెబుతున్నారు. వాళ్ళ అనుభవాలతో పాటు మీకు తెలిసి నాకు తెలిసి బెజవాడ రాజకీయాల్లో పొడుచుకోవడం నరుకోవడం తప్ప బాంబులు పొగ బాంబులు వేసి హత్య చేయడం తెలియదు, ఎప్పుడు లేదు. అవును, ఆ సంఘటన జరిగింది ఆ రోజు. రంగా గారి విషయంలో పొగ బాంబులు వేసి చంపేశారు. అది కరెక్ట్ అండి, అది అబ్జర్వేషన్. ఆ పొగ బాంబులు, ఆ బాంబుల సంస్కృతి రాయలసీమ కడప నుంచే వచ్చింది, అది స్పష్టం కదా. విజయవాడలో బాంబు కల్చర్ లేదండి అప్పటి వరకు. హత్య రాజకీయాలే జరుగుతున్నాయి. అది 2 గ్రూపులు అయిపోయారు. అది ఒక గ్రూపు 2 గ్రూపులుగా విడిపోయింది. దేవినేని నెహ్రూ వంగవీటి రాధా ఒక గ్రూపులో వాళ్ళే. కొన్ని కారణాల వల్ల గ్రూపులు విడిపోయినాయి. విడిపోయి ఈ గ్రూప్లో ఒకళ్ళు ఆ గ్రూప్లో ఒకళ్ళు చంపుకుంటూ వచ్చారు. చివరికి మురళిని చంపేటప్పటికి మురళిని కచ్చిపూరితంగా రంగాన్ని చంపాల్సి వచ్చింది. అంతేగాని ఇది రాజకీయం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేయించారంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధమే లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి వచ్చి ఆయన అప్పటికి 2 years అయింది, 2-3 years అయింది. ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన పార్టీ కన్స్ట్రక్షన్లో ఉన్నాడు. సార్ ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. దేవినేని మురళి మటర్ వెనకాల కూడా రాజశేఖర హస్తం ఉంది. ఈ 2 వర్గాలని రెచ్చగొట్టి ఇద్దరిని చంపితే కానీ మనకి రాజకీయ ప్రయోజనం వనకూడదని, రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లు మనం తీసుకోవాలి పొందాలంటే ఇద్దరు మటర్ జరిగితే కానీ 2 కులాల మధ్య గొడవలు పెరిగి కక్షల కార్పణ్యాలు పెరిగి ఆ 2 వర్గాలుగా చీలిపోయి
మెజారిటీ వరకు మన వైపు వస్తున్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి వేసిన స్కెచ్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అది కరెక్ట్ అండి. రెండు కాపులు కమ్మారు ఎంతో పూరితంగా స్నేహపూరితంగా ఉంటారు విలేజెస్లో, గుంటూరు కృష్ణా జిల్లాలో. కేవలం ఈ ముఠా రాజకీయాలు, రంగా కాపులు, నెహ్రూ కమ్మవారు అవటం వల్ల ఈ కమ్మవారంతా నెహ్రూ తరపున, కాపులందరూ రంగా తరపున వెళ్ళిపోయి రెండుగా కులాలు డివైడ్ అయిపోయినాయి అండి. అది కేవలం రాజశేఖర రెడ్డి చేసిన పని అండి అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ని వర్టికల్గా స్ప్లిట్ చేసింది రాజశేఖర రెడ్డి. క్యాస్ట్ని మతాన్ని రెండింటిని వర్టికల్గా స్ప్లిట్ చేసి కాపుల మధ్య కమ్మారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రోజుకి కాపులు కమ్మారు కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక స్నేహభావం పోయింది. లక్కీగా ఏంటంటే 1983 నుంచి కాపులు తెలుగుదేశంతోనే ఉన్నారు. ఎప్పుడైతే కాపులు తెలుగుదేశంతో ఉన్నారో కాపులు వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఎన్టీ రామారావు ఇచ్చాడు. తర్వాత కూడా కాపులు ఎప్పుడు తెలుగుదేశంతోనే ఉంటా వచ్చారు. 2004లో రాజశేఖర రెడ్డి వల్లనే కాపులు కొంచెం దూరం అయ్యి అప్పుడు ఓడిపోయింది తెలుగుదేశం. అట్లాగే 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల కాపులందరూ ప్రజారాజ్యంకి వెళ్ళిపోయారు. అట్లాగే 2014లో మళ్ళీ కాపులందరూ తెలుగుదేశంకి వచ్చారు. తెలుగుదేశం గెలిచింది. మళ్ళీ 2019లో పవన్ కళ్యాణ్ మళ్ళీ విడిపోయి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేయటం వల్ల మళ్ళీ తెలుగుదేశం 2019లో ఓడిపోయింది. మళ్ళీ 2024లో కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూటమి ఏర్పడిగారు కాబట్టి తెలుగుదేశం అంటే కూటమి గెలిచిందనమాట. ఇలా కాపులు ఎప్పుడూ తెలుగుదేశంతోనే ఉన్నారు. తెలుగుదేశం నుంచి కాపుల్ని విడగొట్టాలనే ఒక దుర్బుద్ధి కుట్రతోనే ఈ ప్రెస్ మీట్ జరిగిందనమాట. వంగవీటి మోహన్ రంగా పేరు తీసుకొచ్చిందంటే కాపుల్ని తెలుగుదేశం వాళ్ళు హత్య చేశారు, అంటే కాపు నాయకుల్ని తెలుగుదేశం హత్య చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు అని కాపుల్ని రెచ్చగొట్టి కాపుల్ని తెలుగుదేశం నుంచి విడగొట్టాలని ప్రయత్నం అనమాట ఈ ప్రెస్ మీట్ యొక్క ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అయిపోయింది. తన పార్టీకి తానే ఉరేసుకున్నాడు, సమాధి కట్టాడు. ఇవాళ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా తలకే నేలకేసి బాదుకున్నా ఆ పార్టీ బతికే పరిస్థితి లేదు. కులాలకు విడగొట్టారు, ప్రాంతాలకు విడగొట్టారు, మతాలకు విడగొట్టారు. ఆఖరికి అన్నదమ్ములా కలిసి ఉన్న ఆంధ్ర తెలంగాణని కూడా విడగొట్టిన దుర్మార్గుడు రాజశేఖర రెడ్డి. ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని అరాచకాలు చూసిన తర్వాత ఇవాళ ఇంకేదో అబద్ధాలు చెప్పి రాజకీయ ప్రయోజనం లబ్ధి పొందుదాం అనుకోవడం జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం, దుర్మార్గపు ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అమాయకత్వం కాదండి, అతను ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే ఈ రంగా హత్యమో ఒక ఏది నమ్మించడానికి లేటెస్ట్ జనరేషన్ని చూసారా. చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపించాడు అంటే కొత్త జనరేషన్ నమ్ముతారు కదా, కాపులు నమ్మే అవకాశం ఉంది కదా. అంటే రంగాన్ని చంపించిన చంద్రబాబు గారి పక్కన రంగా గారి అబ్బాయి రాధా ఉంటాడు. రంగా గారిని చంపించారు అనుకున్న నెహ్రూ కొడుకేమో జగన్ రెడ్డి పక్కన ఉంటాడు. ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది కదా ఎవరు పక్కన ఉన్నారు, ఎవరిని చంపించారు అన్నది స్పష్టం కదా అక్కడ. అది ఒకటే కాదండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డిది లేటెస్ట్గా అసెంబ్లీలో 4 రోజుల తర్వాత నేను అసెంబ్లీకి రానివ్వను అన్నాడని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేటెస్ట్ ఎలిగేషన్ అది. అంటే ఆ రోజు ఏం జరిగిందో కూడా సంఘటన అందరికీ తెలుసు. 2 రోజుల ముందు సాయంకాలం 5 గంటల సుమారుగా నాకు గుర్తున్నందుకు అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉండగా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి జీవో తీసుకొచ్చాడు. తిరుమల కొండకి పరిమితులు సృష్టించి జీవో ప్రకారం తిరుమల ఎంతవరకు అని చెప్పి ఆయన మాట్లాడుతూ జీవో తీసుకొచ్చే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లేచి దాన్ని అడ్డుకుంటూ తీవ్రంగా హెచ్చరించాడు రాజశేఖర రెడ్డి. అవును, 346, 347 టీటీడీకి హద్దులు నిర్ణయించడానికి నువ్వు ఎవడవయ్యా, నీకేం సంబంధం, నువ్వైతే ముఖ్యమంత్రి అయితే నీ పనులు చేసుకో, దేవుడికి హద్దులు లేవు అంటూ వాదించి ఆయన దేవదేవుడి జోలికి వెళ్ళిన వాడు ఎవడో బాగుపడిన చరిత్ర లేదన్నాడు. అంతే ఒకటే మాట. ఆ ఒక్కటి మాట అందాయన, దేవదేవుడి జోలికి వెళ్ళిన వాడు ఎవడో బాగుపడిన చరిత్ర లేదన్నాడు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడు అని కూడా అన్నాడు. ఆయనతో తమాషాలు ఆడబాకని చెప్పాడు. ఆ రోజు ఆవేశంగా రోసయ్య గారు ఆవేశపడితే లేచి ఏంటి బాబు గారు అట్ట అంటారని కూడా అన్నాడు. అవును, దానికి ఇప్పుడు ఇవాళ లేటెస్ట్గా ఇంకో మీనింగ్ తీసుకొచ్చి యాక్చువల్గా పరిమళ జత్వానిని ఇప్పుడు రిలయన్స్ మీద ఆపాదించారు. అప్పుడు కొన్ని రోజులు రిలయన్స్ వాటి మీద దాడి కూడా జరిగింది. మరి ఇవాళ ఆ రిలయన్స్ ప్రపోజ్ చేసిన వాళ్ళకే పరిమళ జత్వానికి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు కదా. ఇవాళ స్టిల్ ఈజ్ ఎంపీ. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హత్య వెనక నీ పాత్ర ఉండబట్టే నువ్వు పరిమళ జత్వానికి రాజ్యసభ ఇచ్చావా అని అడుగుతారు కదా. అవును, అదే కదా. ఇప్పుడు అతను ఆ రోజేమో రిలయన్స్ అన్నాడు, ఈ రోజేమో మళ్ళీ లేటెస్ట్గా చంద్రబాబు మీద ఎలిగేషన్. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలిగేషన్ రాజశేఖర రెడ్డిని చంపిన వాళ్ళలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది ఎప్పుడు అనలా. ఆయన ఇట్లా అన్నాడు అసెంబ్లీలో, ఆయనే చేసి ఉంటాడని వాడు మొదలుపెట్టాడు అనమాట. పర్థం లేని ప్రెస్ మీట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు మంచాడు కాబట్టి ఫోన్ లేదా వాక్కుంటారులే అని చూస్తున్నాడు, పోతున్నాడు కాబట్టి
ఇట్లా రెచ్చిపోతున్నాడు. జగన్ రెడ్డి పిచ్చాడని చెప్పి రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి బంధువులకు కూడా తెలుసు. ఆ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి ఎరగడ్డ పిచ్చి హాస్పిటల్లో పడేస్తే రోగం కుదిరేది, రాష్ట్రానికి దరిద్రం వలేదు. ఆ పని బాబు గారు చేయకపోవడం వల్ల రెచ్చిపోయి మాట్లాడతారు. ఇక అవన్నీ మనకు అనవసరం కాదండి. ఎవరు అనవసరం అనుకుంటే మనం సమాజంలో బ్రతుకుతున్న మనుషులం కదండి. ఇప్పుడు ఆ రాష్ట్రం బాగు కోసం మనం తప్పించేటప్పుడు, పరితపించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే పిచ్చి హాస్పిటల్లో ఉండాలి. ప్రజలు అటు తిరుగుతాడు. అవును, ఎవరు తిరగక్కర్లేదండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. చంద్రబాబు గారిని నిలదీస్తున్నారు చాలామంది. మనం ఏమంటున్నాం, జైల్లో కాదు పెట్టాల్సింది పిచ్చి హాస్పిటల్లో అంటున్నాం. అవును, అదిగా నేను అనేది ఏంటంటే ఆల్రెడీ సంఘ బహిష్కరణ అయిపోయింది, ఓడించి 11 సీట్లకు దించేశారు. జైల్లో ఉన్నదానికంటే ఎక్కువ పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు అతను. ఎందుకంటే ప్రజలే పనిష్మెంట్ ఇస్తారు. అతను ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఏం జరుగుతుంది, ఇతను ఎక్కడ మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థల్ని, ఎందుకు 12-13 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉండి జైల్లోకి వెళ్ళట్లేదు అనే సందేహాలు ప్రతి ఒక్క మనిషి యొక్క మనసులో నుంచి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు నన్ను కూడా అడుగుతున్నారు, ఏంటంటే మీరు ఇట్లా డిబేట్స్లో ఉంటున్నారు కదా, ఏం జరుగుతుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు, ఎక్కడ జరుగుతుంది తప్పు అని అడుగుతున్నారు అనమాట. అంతేగాని అతను ఏదో సచ్చీరుడు మంచివాడు ఈయన అనుకోవట్లేదు. అతను కూడా కోర్టుకు కూడా హాజరవ్వాలి. ఇంతవరకు కోర్టుకు హాజరవ్వాలి, ఎన్ని వందల వేల సార్లు అటెండ్ అవ్వాలి. అటువంటి వ్యక్తిని ప్రజలే బహిష్కరించారు. అది నేను చెప్పేది. మెంటల్ హాస్పిటల్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. ఇంట్లో వాళ్ళ తల్లిని చెల్లినే పోగొట్టుకున్నాడు, ఇంకో చెల్లిని పోగొట్టుకున్నాడు. మరి 5 సంవత్సరాలు వివేకానంద రెడ్డి మా బాబాయిని చంపేశారు అని చెప్పిన అతను ఈ 5 సంవత్సరాల్లో మరి అతనే కదా ముఖ్యమంత్రిగా ఉంది. చంపినప్పుడు దాని మీద సీరియస్గా చర్యలు ఎందుకు తీసుకోవాలా? అంటే చంపిన వాళ్ళు కాపాడుకున్నాడుగా. సిబిఐ వాళ్ళు వస్తే కూడా కర్నూలు హాస్పిటల్లో సిబిఐ వాళ్ళే అరెస్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళే స్టేజ్ వచ్చింది. ఒక్కొక్కళ్ళది అలా జరిగిపోయింది. రాజశేఖర రెడ్డి గారిది, వివేకానంద రెడ్డి గారిది, అతని పేరేంటి వాళ్ళ ఫాదర్ రాజారెడ్డి గారిది. ఇవన్నీ మర్డర్స్ గురించి ఇప్పుడు లేటెస్ట్గా ప్రెస్ మీట్లో పెట్టి అబాస్ పారవటం కాక పార్టీని ప్రశ్న పట్టించాడనమాట. అంటే మన పార్టీలో వ్యక్తులు ఇలాంటి వాళ్ళ అని లేటెస్ట్ జనరేషన్కి తెలిసేటట్టు చేశాడనమాట నేను ప్రెస్ మీట్ గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ రక్త చరిత్ర, వంగవీటి రంగా గారి హత్య వెనక రాజశేఖర రెడ్డి పాత్ర గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన శ్యామ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.